రాష్ట్ర స్థాయి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అవార్డులు 2023ను ఆయా విజేతలకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అందజేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన 40 గ్రామాలు దేశ స్థాయిలో కూడా అవార్డులు గెలుచుకోవాలన్నారు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో అవార్డులు తీసుకున్న ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతిగా వెంటనే అందజేయాలని ముఖ్య కార్యదర్శి కమిషనర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి వల్ల ఇదంతా సాధ్యమైందని ఆయన అన్నారు. చిన్న గ్రామాలు కూడా డాక్టర్ ఇయ్యాలని నన్ను సందీప్ గారిని మా సెక్రటరీ గారు కూర్చోబెట్టి సార్ 150 200 ఉన్న జనాభా కూడా మనం ఓటుకున్న వాటికి డాక్టర్ ఇస్తే ఇబ్బంది అయితే సార్ అంటే వస్తారా అంటే కుండలు అది కూడా తెచ్చే ఉంటుంది సార్ మా బోరింగ్ ఖరాబ్ అయిపోయింది బోరింగ్ బాగుంది ఫిల్టర్ చేసి 35,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్లా పెట్టిన మహానుభావుడు కేసీఆర్ గారు కాదు. ఈ రోజు ఫలితాలు నీ కష్టం వల్ల కూడా ఎక్కడన్నా బోరింగ్ ఎక్కడన్నా నల్లా ఫెయిల్ అయితే ఆ పైప్ లైన్ ఫెయిల్ అయితే గది వేరే పార్టీ వచ్చి గదుడు ట్యాంకర్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ కింద ట్రిప్ కాకుండా వేసి ట్యాంకర్ కిస్తీ